హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. అదేమిటంటే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల తేదీని ప్రకటించడం అయితే జరిగింది. ఎప్పుడు విడుదల చేయబోతుందో క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రభుత్వ పథకాల కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ ఛానల్ క్రియేట్ చేయబడింది కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా పొందుకోవడమే జరుగుతుంది. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి అవడం అయితే జరిగింది. కొత్త వారికి మీటర్ ట్యాగింగ్ కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. విడుదల తేదీని ఫిబ్రవరి 27వ తేదీన ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో ప్రభుత్వం అయితే ఈబీసీ నేస్తం 3వ విడత నిధులను అయితే జమ చేయబోతుంది. ఫిబ్రవరి 27వ తేదీన కర్నూలు జిల్లాలో అయితే ఈబీసీ నేస్తానికి సంబంధించిన నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ కనుక ఇన్యాక్టివేట్లో కనుక ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి యాక్టివేట్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్లో ఉంచుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. ఆధార్కి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇవన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉండాలి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోకపోతే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ ముందే చెక్ చేసుకొని మీ అకౌంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. కాబట్టి ఇన్ఫర్మేషన్ని ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.